హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడ్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగిందండి. సో మార్కెట్స్ నిన్న ఈరోజు చూస్తే కనుక ఒక మ్యాసివ్ అప్ మూవ్ తర్వాత కన్సాలిడేషన్ అనేది మనం మార్కెట్లో విట్నెస్ చేస్తున్నాం అనమాట అండి. ఈరోజు కూడా మీరు చూస్తే కనుక ఒక హ్యామర్ టైప్ ఆఫ్ క్యాండిల్ నిఫ్టీలో ఫామ్ అవ్వడం జరిగింది. అయితే ఒకే రేంజ్లో కొంచెం కన్సాలిడేషన్ అనమాట అండి. హ్యూజ్ గ్యాప్ అప్ అండ్ విత్ ఇన్ ఇంట్రాడేలోనే గ్యాప్ ఫిల్ అయిపోవడం జరిగింది. బట్ అగైన్ మళ్ళీ స్లోలీ ట్రై టు రీచ్ డే హై అనమాట అండి. ఇంట్రాడే హై లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఫైనల్ క్యాండిల్ మీరు చూడొచ్చు అనమాట. ప్రాఫిట్ బుకింగ్ అనేది కొంచెం రావడం జరిగింది. సో ఓవరాల్గా డైలీ క్యాండిల్ మీరు చూస్తే కనుక డే క్యాండిల్ అనేది స్టిల్ ఇట్ షోయింగ్ బుల్లిష్నెస్ అండి, రైట్. సో అంటే క్యాండిల్ రెడ్ ఉంది కదా అనుకోవద్దు, ఎందుకంటే బేర్స్ కిందకి పుల్ చేసినా కూడా బుల్స్ మేనేజ్ టు టేక్ ఇట్ హయ్యర్ అనేది ఇక్కడ క్లియర్గా మనకు అనిపిస్తుంది కాబట్టి నిఫ్టీ ఈజ్ లుకింగ్ స్ట్రాంగ్ అనమాట అండి. సో అయితే ఈరోజు నిన్న ఏదైతే లో ఉందో లైక్ 24,000 అండ్ సైకలాజికల్ మార్క్ కూడా లెవెల్ కిందకు వస్తే మాత్రం ఏదైతే ట్రెండ్ ఉందో ప్రస్తుతానికి కొంచెం పాజ్ తీసుకోవచ్చు, మళ్ళీ ట్రెండ్ రివర్స్ అవ్వచ్చు అనేది మనం చూడాలన్నమాట. అండ్ మంత్లీ ఎక్స్పైరీ దగ్గరగా ఉంది కదా, మోస్ట్లీ ఎవరైతే కాల్ రైటింగ్ చేశారో వాళ్ళందరూ ట్రాప్ అయిపోయి ఉంటారు కాబట్టి మోస్ట్లీ ఎక్స్పైరీ అయ్యేదాకా మార్కెట్ రివర్సల్ రాకపోవచ్చు అనమాట. వన్స్ ఎక్స్పైరీ తర్వాత మళ్ళీ ఫ్రెష్ పొజిషన్స్ అవి క్రియేట్ అవుతాయి కదా, మేబీ అప్పుడు కొంచెం రివర్సల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీల్స్ ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. సో బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే కనుక కైండ్ ఆఫ్ బేరిష్ అన్గల్ఫ్ అనమాట అండి. సో యాక్చువల్ కొంచెం రెండు డైవర్జెన్స్ కనిపిస్తుంది అనమాట. నిఫ్టీ పెద్దగా పెర్ఫామ్ చేయనప్పుడు బ్యాంక్ నిఫ్టీ చాలా అద్భుతంగా వండర్ఫుల్గా చాలా క్రేజీ స్టీప్ రన్ వచ్చింది. ఇప్పుడు నిఫ్టీ కొంచెం బుల్లిష్నెస్, నిఫ్టీలో కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. మేబీ ఐటీ కొంచెం సపోర్ట్ చేస్తుందేమో, ఎందుకంటే నేను చెప్పాను కదండి ఫైనాన్షియల్స్ అండ్ ఐటీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ఐటీ దీస్ ఆర్ ద హెవీ వెయిట్స్ ఇన్ నిఫ్టీ కదా. సో ఐటీ రిజల్ట్స్ అవన్నీ కూడా ఆల్రెడీ సోఫార్ ఓకే అనమాట అండి. వర్స్ట్ రిజల్ట్ ఏమీ లేదు, గైడెన్స్ అవి కొంచెం తగ్గాయి, బట్ కానీ ఓకే దే ఆర్ ఏబుల్ టు మెయింటైన్ మార్జిన్స్ సమ్వాట్. సో ఓవరాల్ రిజల్ట్స్ ఆర్ ఓకే, యాజ్ ఆఫ్ నో బాగానే ఉన్నాయన్నమాట అండి. సో కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇంత స్టీప్ వచ్చింది కదా, మీరు చూడొచ్చు అనమాట. నేను కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేశాను అనమాట. ఏవైతే బ్యాంక్ బీస్ అవి ఉన్నాయని ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. అగైన్ కొంచెం ఏమాత్రం ఒక 2-3% ఆర్ 4% ఏదైనా కొంచెం పుల్ బ్యాక్ వస్తే దెన్ ఐ విల్ ట్రై టు యాడ్ అనమాట. ఎందుకంటే టార్గెట్ ఈజ్ వే హయ్యర్ అండి. టార్గెట్ అయితే లాంగ్ టర్మ్ చాలా ఉందని మీకు చెప్పాను కదా, బట్ ఇంత కంటిన్యూ క్రేజీ స్ట్రెచ్ అనేది ఇట్స్ నాట్ గుడ్ అనమాట అండి. సో జనరల్గా కొంచెం స్వింగ్ రివర్స్ అవి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో విల్సి ఏం జరుగుతుందో చూడడం. కొంచెం ఏదైనా రివర్స్ అవి మళ్ళీ కన్సాలిడేట్ అవి ఏదైనా ట్రెండ్ పికప్ అవుతుందో విల్ వెయిట్ అండ్ వాచ్. ప్రస్తుతానికైతే ఒక కైండ్ ఆఫ్ బేరిష్ అన్గల్ ప్యాటర్న్ లాగా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో మీరు చూడొచ్చు అనమాట. ఈరోజు హై అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ 56,100 మార్క్ అనమాట అండి. ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది షార్ట్ టర్మ్ బ్యాంక్ నిఫ్టీలో. సో అది క్రాస్ అయితే కనుక దెన్ అగైన్ బుల్లిష్ మొమెంటం విల్ కంటిన్యూ అనమాట. బట్ ఇట్ మే టేక్ టైమ్ అండి. ఒక 2-3 days మేబీ పాజ్ తీసుకుని వెళ్తా అనేది అనిపిస్తుంది అనమాట. వీల్ సీ, రైట్. ఇట్ ఆల్ డిపెండ్స్ అండి అదర్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి దాన్ని బేస్ చేసుకుంటుంది కదా. సో అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్, నిఫ్టీ 50లో 39 అడ్వాన్సెస్, నిఫ్టీ 500లో 300 అడ్వాన్సెస్, బ్యాంక్ నిఫ్టీలో కొంచెం మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి సెల్లింగ్ ఉందనేది. అండ్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా చూస్తే ఎఫ్ఐఎస్ నిన్న డేటా అనమాట, నిన్న బయింగ్ చేయడం జరిగింది, డిఐఎస్ సెల్లింగ్ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూషన్స్ ఓవరాల్గా కొంచెం బయింగ్ అనేది జరుగుతుంది అనమాట అండి. సో వెదర్ ఇట్ విల్ సస్టైన్, కొంచెం లాంగ్ టర్మ్కి ఎక్స్టెండ్ అవుద్దా లేదా అనేది దట్ ఈస్ $1 million క్వశ్చన్ అనమాట అండి. సో విల్ సీ. సో మోస్ట్లీ సస్టైన్ అవుతే ఫండ్స్ కంటిన్యూ అవుతే ఫ్లోస్ అని చూద్దాం. సో ప్రస్తుతానికైతే థింగ్స్ ఆర్ లుకింగ్ ఓకే అనమాట అండి. కొంచెం సైడ్ వేస్ కన్సాలిడేషన్ ఉందన్నమాట అండి. కమింగ్ టు సెక్టర్స్ మీరు చూస్తే కనుక లుక్ ఎట్ దిస్, రైట్. సో ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, ఐటీ 4% అండి నేను చెప్పడం జరిగింది కదా. సో నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ పాజిటివ్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ కొంచెం నెగిటివ్గా ఉందంటే డెఫినెట్గా ఐటీ సపోర్ట్ చేసి ఉండొచ్చు అని మనం ముందే అనుకున్నాం కదా. సో ఇక్కడ మనకైతే క్లియర్గా విజిబుల్గా కనిపించింది. ఐటీ 4% పెరిగింది, ఐటీ ఇండెక్స్ అనమాట అండి. బట్ కానీ చాలా మోస్ట్ బీట్ అండ్ డౌన్ సెక్టర్ అండి. రీసెంట్ టైమ్స్లో మీరు చూస్తే కనుక ఎంత మంచి రికవరీ, మంచి బౌన్స్ బ్యాక్లో కూడా ఐటీ పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. రీసెంట్ ఏదైతే ర్యాలీ ఉందో ఆ ర్యాలీలో ఐటీ అనేది అండర్ పెర్ఫార్మింగ్ సెక్టర్ కింద ఉండడం జరిగిందనమాట. ఓకే, ఆటోస్ అరౌండ్ 2%, ఫార్మా ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట. మిడ్ క్యాప్ ఇవన్నీ 1% ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట అండి. సో ఓవరాల్గా మీరు చూడొచ్చు అనమాట అండి. ఇట్స్ ఏ లైక్ సైడ్ వేస్ షో కింద ఉందన్నమాట. మేజర్ సెక్టర్ ఎక్సెప్ట్ ఐటీ రిమైనింగ్ అన్నీ కొంచెం నార్మల్గా పెరిగాయి, కొన్ని ఫ్లాట్ కొన్ని నెగిటివ్గా ఉన్నాయి తప్ప నథింగ్ స్పెసిఫిక్ అండ్ రైట్. అండ్ కమింగ్ టు యుఎస్ మార్కెట్స్, రైట్. సో
డబల్ బాటమ్ ఫార్మేషన్ లాగా స్ట్రక్చర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఫార్మేషన్ అయితే అవుతుంది. బట్ కానీ ప్రీవియస్ ఎం ప్యాటర్న్ వచ్చింది కదా! సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డబ్ల్యూ లాగా వచ్చి ఏదైనా ప్రైస్ పికప్ అవుద్దా అనేది వెయిట్ అండ్ వాచ్. బట్ కానీ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో వీక్‌నెస్ అయితే ఉంది. 20 పీరియడ్ కింద ఉంది. బట్ కానీ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో 200 పీరియడ్ రేంజ్ దగ్గర అగైన్ అండ్ అగైన్ ఇట్ గెట్స్ బౌన్స్డ్ అని చెప్పి నేను చాలా ప్రీవియస్‌గా నేను చెప్పడం జరిగింది కదా! సో ఇట్ యాక్ట్స్ యాస్ ఎ మ్యాగ్నెట్ లాగా చూడొచ్చనమాట మీరు. సో మళ్ళీ అక్కడి నుంచి సపోర్ట్ బయింగ్ అనేది వస్తా ఉంటది జనరల్‌గా. సో మంత్లీ 200 పీరియడ్‌కి వచ్చిందంటే ఇంక ఎక్స్‌ట్రీమ్ క్రైసిస్ వర్స్ట్ కేస్ సినారియోలో తప్ప మంత్లీ ఈ లెవెల్స్ రావన్నమాట అండి. సో మంత్లీలో 50 పీరియడ్ ఇట్‌సెల్ఫ్ రైట్ ఒక మేజర్ సపోర్ట్ కింద మీరు చూడొచ్చనమాట. సో అదే లెవెల్ ఇంచుమించు రావడం జరిగింది. ప్రస్తుతానికైతే యూఎస్ మార్కెట్స్ కూడా హోల్డ్ అవుతున్నాయన్నమాట అండి. సో అదర్ గ్లోబల్ మార్కెట్స్ విషయానికెళ్ళి ముందర ఇండియా విక్స్ మీరు చూస్తే కనుక కొంచెం ఈరోజు పెరిగింది రైట్. సో అంటే మళ్ళీ మార్కెట్‌లో కొంచెం వాలటిలిటీ పెరుగుద్దా అన్న సంకేతాలు మళ్ళీ వచ్చినాయన్నమాట అండి. స్లైట్‌గా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఎందుకంటే మీకు తెలుసు కదా రీసెంట్‌గా జమ్మూ అండ్ కాశ్మీర్‌లో జరిగిన ఇష్యూ. సో వీటి వల్ల మేబీ కొంచెం ఏదైనా అన్‌సర్టెనిటీ ఆర్ ప్రొటెక్షన్ కొంచెం తీసుకొని ఉండొచ్చు రైట్ హెడ్జింగ్స్ ఆర్ కంటిన్యూ రన్అప్ వచ్చింది కదా! సో పుట్ బయింగ్ ఏదైనా కొంచెం జరిగి ఉండొచ్చు. మేబీ దట్ కుడ్ బి ద రీజన్ కొంచెం విక్స్ అయితే ఒక 5% పెరగడం అనేది జరిగిందనమాట అండి. ఓకే. అండ్ యూఎస్‌లో యాక్చువల్లీ విక్స్ తగ్గుతా ఉంది. ఎందుకంటే అక్కడ కొంచెం అన్‌సర్టెనిటీస్ కొంచెం మ్యాటర్ సెటిల్ అవుతుంది కదా! సో థింగ్స్ ఆర్ గెట్టింగ్ అడ్జస్టెడ్ కాబట్టి విక్స్ ఇట్‌సెల్ఫ్ వెరీ వాలటైల్ అనమాట అండి అక్కడ క్రేజీ. విక్స్ ఇట్‌సెల్ఫ్ చాలా క్రేజీగా విక్స్ ఇట్‌సెల్ఫ్ వాలటైలిటీ ఇండెక్స్ ఆ ఇండెక్స్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ వెరీ వాలటైల్. దిస్ ఈస్ ద క్రేజీనెస్ అనమాట అండి. లుక్ ఎట్ ద స్క్రీన్ ఫ్రెండ్స్. ఆల్ గ్లోబల్ ఇండిసెస్ ఆర్ ఇన్ గ్రీన్ అండి రైట్. సో డాక్స్ యూరోప్ ఇండెక్స్ హ్యాస్ అప్ 2% అండి 2.4% పెరిగింది. రీసెంట్ టైంలో యాక్చువల్గా ఇట్ ఈస్ అవుట్ పెర్ఫార్మింగ్ రిమైనింగ్ పేర్స్ అని చెప్పి మనం అనుకున్నాం చాలాసార్లు. అండ్ ఇప్పుడు కూడా చాలా షార్ప్ రికవరీ అండ్ అగైన్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ది లైఫ్ టైమ్ హైస్ దగ్గరికి రీచ్ అయిపోతున్నట్టుగా హ్యూజ్ గ్యాప్ అప్ తోటి మెయింటైన్ అవుతుంది. విల్ సీ వెదర్ ఇట్ విల్ సస్టైన్ ఆర్ నాట్ అనేది చూద్దాం అనమాట అండి. బట్ యూరోప్లో కూడా దే అనౌన్స్డ్ సమ్ రైట్. యూఎస్ ఎప్పుడైతే ఇలా చేసిందో దే ఆర్ అనౌన్సింగ్ సమ్ స్టిమ్యులస్ అండ్ అదర్ థింగ్స్ అనమాట అండి. ఓకే. దట్స్ హెల్పింగ్ దేర్ మార్కెట్స్ అనమాట. అండ్ కమింగ్ టు హ్యాంగ్సెంగ్ మీరు చూడొచ్చు అనమాట. చైనా కూడా అగైన్ లుక్ అట్ దిస్ జంప్ హ్యూజ్ జంప్ 2% అప్ అండ్ ఇట్ ఈస్ టెస్టింగ్ అగైన్ ద 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట. డైలీ పీరియడ్లో 200 పీరియడ్ టచ్ చేసింది. దట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ యాక్చువల్గా. సో యాక్చువల్ దట్ ఐ మిస్డ్ ఐ కెన్ సే. సో లెట్ అస్ సీ మళ్ళీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ విల్ బి గ్రాబింగ్ దట్. సో 200 పీరియడ్ దగ్గర నుంచి ఇట్స్ ట్రయింగ్ టు సస్టైన్ అనమాట అండి. బట్ కానీ ఐ హోప్ దెర్ విల్ బి ఆపర్చునిటీస్ అవకాశాలు ఇంకా ఉంటాయి. మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోదు కదా లెట్ అస్ సీ రైట్. ఓకే. సో ఇంకా సిచ్యువేషన్ అయిపోయిందని కాదు. ఒక 2-3 మంత్స్కే హాల్ట్ తీసుకున్నారు ట్రంప్ గారు. మళ్ళీ అగైన్ ఫామ్లోకి వస్తే అగైన్ మార్కెట్లో మళ్ళీ ఆ వాలటైలిటీ కొంచెం ఇష్యూస్ అన్ని ఇదవుతాయి అనమాట. ఒక ఇఫ్ ఎట్ ఆల్ ఫర్ చైనా విన్స్ దిస్ వార్ రైట్. చైనా కనుక తెలివిగా ఆల్రెడీ కొంచెం స్టెప్స్ మొదలైపోయినాయి అనమాట అండి. సో చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి ఏవైతే బ్రాండ్స్‌నో ఏవైతే చాలా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి లైక్ ఎయిర్‌పోర్ట్స్‌లో అది మీరు చూస్తూ ఉంటారు ఎక్కువ. ఆర్ షాపింగ్ మాల్స్‌లో కానీ అవి సరదాగా చూడడానికి తప్ప ఎవరు కొనరు. మిడిల్ క్లాస్ అబవ్ మిడిల్ క్లాస్ రేంజ్ కొనే ప్రొడక్ట్స్ కాదనమాట అండి. బట్ అవన్నీ కూడా ఎంత చీప్‌గా మేము తయారు చేస్తామని వరుసగా టిక్‌టాక్ వీడియోస్ అనమాట అండి. సో యూఎస్‌లో టిక్‌టాక్ ఉంది కదా! సో ఆ వీడియోస్ చైనీస్ మేకర్స్ అందరూ కూడా టిక్‌టాక్‌లో వీడియోస్ చేస్తున్నారన్నమాట. వీడియోస్ చేసి ఇవి ఎంత చీప్‌గా మేము ప్రొడ్యూస్ చేయగలం అంటే చైనా ఓన్లీ చీప్ ప్రొడక్ట్సే కాదు. మీరు ఏదైతే మేము వేసి బ్రాండ్‌ని బట్టే మీరు కొనుక్కుంటారు. అంటే హై క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా మేము తయారు చేయగలం. అండ్ ఈ ప్రొడక్ట్ మీకు కావస్తే మేము ఎంత చీప్‌గా అమ్మగలం అని చెప్పి వాళ్ళందరూ వీడియోస్ చేశారన్నమాట అండి ఓవరాల్‌గా. అంటే అవార్డ్ మీరు చెప్పాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో సో పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా తక్కువ ప్రైస్ తగ్గించి కొంచెం సేల్స్ అది యూఎస్‌లో చేస్తున్నారు. అది ఇదని కూడా మీరు న్యూస్‌లో చూసి ఉండొచ్చు అనమాట అండి. సో చైనా ఆల్రెడీ గేమ్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది. చైనా అధ్యక్షుడు ఆల్రెడీ మిత్ర దేశాలు లైక్ ఏషియన్ కంట్రీస్ అన్నీ తిరగడం జరిగింది. సో అన్ని ఒప్పందాలు చేసుకుంటున్నారు. అంటే ఈ 3 మంత్స్ కనుక ఇఫ్ దే మేనేజ్ టు సర్వైవ్ అల్టిమేట్‌గా యూఎస్ ఈ ట్రేడ్ వార్‌లో నష్టపోవడం జరిగినట్టుగానే మనకు అర్థమవుతుంది అనమాట అండి. సో యూఎస్‌కే ఇది తిరిగి బెడిసి కొట్టే పరిస్థితి ఉంది. సో అందువల్ల అలాంటిది జరిగితే కనుక మళ్ళీ ఒకసారి గ్లోబల్ మార్కెట్స్‌లో మళ్ళీ షేక్ ఆఫ్ మళ్ళీ రైట్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే పరిస్థితి ఉందన్నమాట అండి. సో ఎనీహౌ విల్ సీ టైమ్ విల్ డిసైడ్ అనమాట అండి. సో బట్ ద మార్కెట్ ఈజ్ సుప్రీం. ఈ సిచ్యువేషన్ ఎటు నుంచి ఎలా ఉంటుంది ఇండియాకి ఎలా ఫేవరబుల్ అవుతుందో విల్ వెయిట్ అండ్ వాచ్. సో అల్టిమేట్గా దాన్ని బట్టి ఫ్యూచర్ మార్కెట్ డైరెక్షన్ అది ఉంటుంది కదా. సో ఎనీహౌ సో ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.